మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రిలో లెజెండ్స్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించారు. తనదైన శైలిలో క్రికెట్ ఆడి అందరినీ ఆకర్షించారు. రాబోయే రోజుల్లో రాజమండ్రిలో జాతీయ ప్రమాణాలతో భారీ స్టేడియం నిర్మాణం చేపడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు. విషయం ఏంటంటే వైసీపీ అనేది మునిగిపోయే పడవ అనేటువంటిది కనపడుతుంది. దాంట్లో భాగంగానే అనేక మంది అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కాకపోతే విజయసాయిరెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి అసలు జరిగినటువంటి అరాచకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో భూదందాలు కానీ లేకపోతే ఆశ్రితులకి భూ పంపకాలు కానీ ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చేశారని, అదేవిధంగా ఇతరత్ర తొలి నుంచి కూడా అక్రమాలకి ఆయన ఆద్యుడని ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా వినపడుతున్న సమయం. అవన్నీ చేసేసి ఇప్పుడు ఆ పాప ప్రక్షాళన కోసం నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను అనేటువంటి మాట చెప్తే అది ఎంతవరకు సమంజసం అనేటువంటిది నాకు అర్థం కావడం లేదు. కానీ ఏదైనప్పటికీ కూడా ఒకవేళ నిజంగానే ఆయన ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ఆహ్వానించదగ్గది. ఎందుకంటే వైసీపీ అనేటువంటిది ఇంకా ఏ రకంగానూ కూడా ప్రజల మన్ననలు పొందలేనటువంటి పార్టీ అయిపోయింది. వాళ్ళని ప్రజలందరూ చేతరించుకుని వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. అటువంటి సందర్భంలో విజయసాయిరెడ్డి గారు కానీ అయోధ్యరామిరెడ్డి గారు కానీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా మంది అలాగా ఇది ఒక పరంపరగా వచ్చేసేటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో పతనమే ఉంది.